హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఖుషి. ఈరోజు ఆవకాయ పచ్చడి గురించి మాట్లాడుకుందాం. ఒక 4, 5 కాయలతో ఆవకాయ చేశామండి. యాక్చువల్లీ నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ అమ్మ వాళ్ళు చేస్తే చూసేదాన్ని. ప్రాసెస్ అంత ఐడియా కూడా లేదు. బట్ కొంచెం చెయ్యాలనిపిచ్చి ట్రైలేసాను. మామూలుగా మనము పెద్దగా ఆవకాయ పచ్చడి చేసుకున్నా గూడా ఒక కాయ, 2 కాయలతో చిన్నగా ముక్కలు కోసి తాలింపు చేస్తారు చూడండి. అదెంత రుచిగా ఉంటుందో నాకు చాలా ఇష్టం. మా అమ్మని చేయమని చెప్పి మరి చేపిచ్చుకొని తినేదాన్ని. సో, ఇంట్లో ఒక 4 కాయలున్నాయి. ఆవకాయ చేయాలనిపిచ్చింది నాకు. అంతే మా హస్బెండ్‌తో కలిసి నేను, మా హస్బెండ్ చేసాము. మా హస్బెండ్ ఆవక ముక్కలు కట్ చేస్తున్నాడండి. ఒక 4 మామిడికాయలతో చేశాను. నీట్‌గా కాయల్ని కడుక్కొని, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తడి లేకుండా తుడుచుకొని, మెంతులు, ఆవాలు లైట్‌గా ఫ్రై చేసుకొని, మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ చేసిన పొడిని కాసేపు పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఎంతో ఆలోచిస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను. అది మ్యారేజ్ తర్వాత. బావుంటుందో, బావుండదో, టేస్టీగా లేకపోతే అన్ని ఐటెమ్స్ వేస్ట్ చేసిన దాన్నవుతానేమో అని చిన్న టెన్షన్. ఎందుకంటే ఆవకాయ అంటే ఎంతైనా ఆవకాయే గదండీ! కొంచెం ధైర్యం తెచ్చుకొని ట్రై చేశాను. చిన్న, చిన్న క్వాంటిటీయే గాబట్టి మామూలు కొలతలతో కారం, ఉప్పు, ఏదైతే ఆవాల పొడి, ధనియాలు అవేసుకున్నామో అవన్నీ పొడి కలిపి వేశాను. ఇప్పుడు మనకి తాలింపు కోసం ఆయిల్ తీసుకుంటున్నానండి. ముందుగానే ఎల్లిపాయలు పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక మనం తాలింపుకి ఇంగ్రీడియెంట్స్ ఏస్తున్నాను. ఎల్లిపాయలు, మనకొచ్చేసి కరివేపాకు, ఎండుమిర్చి అంటే ఇది చిన్న, చిన్న క్వాంటిటీ ఆవకాయ కాబట్టి ఇలా తాలింపు చేస్తున్నాను. మనకి కర్రీస్‌లోనైనా, పచ్చడిలోకైనా, దేంట్లోకైనా తాలింపు ఎంత బాగా వేగుతే అంటే మంచిగా వేగి సువాసనొస్తే అప్పుడది బావుంటుంది. మా అమ్మ చెప్పేది నాకు. మిక్స్ చేసేస్తున్నానండి. తాలింపు మనము ముక్కల కారం కలిపి పెట్టుకున్నాం గదా! అంతా మిక్స్ చేస్తున్నాను. రావాలనే అనుకుంటున్నాను. బట్ తెలీదు ఎలా వస్తుందో. ఎంతో సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్‌తో ట్రై చేస్తున్నాను. చూస్తే అయితే బానే ఉంటుందనిపిస్తుంది. మీకలానే అనిపిస్తుందా?